వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము కొత్తగా డిఫరెంట్ స్ట్రాటజీని టెస్ట్ చేయబోతున్నాము. ఈ స్ట్రాటజీ కంప్లీట్గా ఆటోమేషన్లోనే ఉంటుంది. ఈ స్ట్రాటజీ వచ్చేసి డైలీ 1 ట్రేడ్ మాత్రమే వస్తుంది. ఈ స్ట్రాటజీ ఇంట్రాడే కాదు, ఈవెన్ హోల్డింగ్ కాదు, సింప్లీగా BTST STBT స్ట్రాటజీ. సో మనందరికీ తెలుసు BTSTలు STBTలు అంటే, BTST అంటే ఈరోజు బై చేసి రేపు సెల్ చేయడము, STBT అంటే ఈరోజు సెల్ చేసి రేపు బై చేయడము. సో స్ట్రాటజీ వెరీ సింపుల్గా ఉంటుంది. డైలీ 1 ట్రేడ్ మాత్రమే వస్తుంది అండ్ ప్రశాంతంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ బ్రోకరేజ్ వెళ్ళిపోదు. మనం దీని డ్రాడౌన్ ఎంత ఉందో అంత డ్రాడౌను ప్లస్ బ్రోకరేజ్ ఛార్జెస్ పెట్టేసుకొని ట్రేడింగ్లోకి దిగితే ట్రేడింగ్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. సో స్ట్రాటజీని బిలీవ్ చేసే ముందు ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. బ్యాక్ టెస్ట్ తర్వాత స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. స్ట్రాటజీ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అన్నీ ఓకే అయితేనే, దానికి తగ్గట్టుగా ఫండ్ ఉంటేనే మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోవాలి. లేదు అంటే స్ట్రాటజీని స్లిప్ చేసేసి ఇంకో స్ట్రాటజీకి వెళ్ళిపోవడం కరెక్ట్. సో ఈ స్ట్రాటజీలో పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు కంప్లీట్గా బ్యాక్ టెస్ట్లో చూపిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ కూడా ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాము. ఒకసారి ఈ స్ట్రాటజీ చూడండి. సో స్ట్రాటజీ వచ్చేసి నేను కంప్లీట్గా 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేశాను. ఎప్పటి నుంచి? జూలై 1, 2024 నుంచి జూన్ 30, 2025 అంటే 12 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేశాను. సో 12 మంత్స్ బ్యాక్ టెస్ట్లో మనకు వచ్చేసి 154 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ వచ్చాయి, 86 లాసబుల్ ట్రేడ్స్. సో ఈ స్ట్రాటజీలో మనకు 64% విన్నింగ్ కనబడింది. సో టోటల్ ట్రేడ్స్ ఎన్ని వచ్చాయి అంటే 154 ప్లస్ 86. సో టోటల్గా మనకి 240 ట్రేడ్స్ వచ్చాయి. సో 240 ట్రేడ్స్ కాను మనకు వచ్చిన ప్రాఫిటబుల్ పాయింట్స్ 4,434 పాయింట్స్ వచ్చాయి. 4,434 ఇంటూ, ఒకవేళ మనం నిఫ్టీ ఫ్యూచర్తో చేస్తే ఏమొస్తుందో ఫస్ట్ చెక్ చేద్దాము. సో మనకు బ్రోకరేజే ఒకవేళ ఫ్యూచర్ చేస్తే 2,21,000 రూపాయలు బ్రోకరేజ్ పోతుంది. మనకు వచ్చిన పాయింట్స్ ఎన్ని? 4,434 ఇంటూ 75. సో లాట్ ఇంతకుముందు మనకు 25 కూడా ఉండొచ్చు, బట్ నేను ఇప్పుడు 75తోనే క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 3,32,000. సో ఓవరాల్గా చూసుకున్న ఇందులో 1,00,000 రూపాయల ప్రాఫిట్ కనబడింది. సో ఒకవేళ డైరెక్ట్ ఆప్షన్ బయింగ్లో చేసామనుకోండి, సో మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి? 154 ప్లస్ 86, 240 ట్రేడ్స్ ఇంటూ ఒక 85 రూపీస్ బ్రోకరేజ్ చేస్తున్నాను ఒక లాట్కి. మనకి 20,400 రూపాయలు మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అయినాయి. సో ఇందులో మనం 50% జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తాము. సో 4,434 ఎందుకు 50% చేస్తామంటే ఎట్ ద మనీ చేసిన ప్రతిసారి మనకు 50% పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి చేస్తాము. బై 2 తీసుకుంటే సో దాదాపుగా మనకు 2,000 పాయింట్స్ రావచ్చు అనేది క్యాలిక్యులేషన్. 2,000 పాయింట్స్ ఇంటూ 75 లాట్ సైజ్. సో మనకి 1,66,000 ప్రాఫిట్. సో బ్రోకరేజ్ వచ్చేసి 20,000, ఇది వచ్చేసి 1,66,000 కనబడుతుంది. సో దీన్ని మీరు 40% అనుకుంటారా, లేదు ఎద్దామని చేసినప్పుడు మనకు 30% వస్తుందా అనే క్యాలిక్యులేషన్ బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను బ్రోకరేజ్ ఎంత ఉంటుంది ఒక లాట్తో, ఫ్యూచర్తో చేస్తే ఎలా ఉంది, ఆప్షన్తో చేస్తే ఎలా ఉంది అని చెప్పేసి నేను క్యాలిక్యులేషన్ మాత్రమే చేశాను. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకవేళ ఫ్యూచర్ కనుక మనం ట్రేడ్ చేస్తే సింపుల్గా 2.5 lakhs ట్రేడ్ కోసం 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 2.5 lakhs ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మనకి ఎన్ని పాయింట్స్? ఆల్మోస్ట్ ఆల్గా 1,500 పాయింట్లు స్లిప్పేజ్ పోయింది. సో 1,500 పాయింట్లు, స్లిప్పేజ్ కాదు, 1,500 పాయింట్లు డ్రాడౌన్ ఇంటూ 75. సో దగ్గర ఇది 1,25,000, 2.5 లక్షలు ఇది, ప్లస్ ఇది 1,00,000. అండ్ ఇంతకుముందు మనం బ్రోకరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, అదొక 2 లక్షలు. సో టోటల్గా 2 లక్షలు బ్రోకరేజ్
ప్లస్ 2 లక్షలు ట్రేడింగ్కి, 1,50,000 ఇది. అంటే దగ్గర ఇది 5.5 లక్షలు అని చూపిస్తుంది. 5.5 లక్షల వరకు మనం ఈ స్ట్రాటజీ పెట్టుకొని మనం ట్రేడింగ్లోకి దిగితే 1 ఇయర్ వరకు మార్కెట్లో కంటిన్యూగా ట్రేడింగ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ గమనించండి, మీరు స్టార్టింగ్ చేసిన కాంచి మీకు డ్రాడౌన్ అయిపోయింది కానీ మీ అకౌంట్ లాస్ట్లోకి వచ్చిన రోజులు లేవు. సో ఎప్పుడైతే మీ అకౌంట్ ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 15 డేస్లోనే మీ అకౌంట్ ప్రాఫిట్కి వచ్చింది, ఆ తర్వాత ఎప్పుడు కూడా మీ అకౌంట్ మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళలేదు. అయినా డ్రాడౌను మనకి 1500 చూపిస్తుంది అని అంటే అది డ్రాడౌన్లో చూపిస్తుంది. సో మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ నెగిటివ్ రావచ్చేమో అనే ఉద్దేశంలో అది. కాబట్టి ఫండ్స్ సఫిషియెంట్గా పెట్టుకున్న తర్వాతనే ట్రేడింగ్లోకి దిగాలి. ఓకే, ఫైన్. సో ఇది మనకు ఓవరాల్గా 1 ఇయర్ బ్యాక్ టెస్ట్. సో 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ పక్క కట్టేసి ఈ స్ట్రాటజీ నేను మాత్రం కంప్లీట్గా మంత్లీ వైజ్ కూడా ఒకసారి టెస్ట్ చేశాను. మంత్లీ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో ఇది మంత్ వైజ్ బ్యాక్ టెస్ట్. సో మంత్ వైజ్ బ్యాక్ టెస్ట్ మనం ఏం చేద్దామనంటే మంత్ ఆన్ మంత్ బ్యాక్ టెస్ట్ చేద్దాం. సో ఇది జూలై మంత్ అంటే 2024 జూలై మంత్. సో జూలై మంత్లో మనకి ఓవరాల్గా ఎంత పాయింట్స్ వచ్చాయి? సో 48,877 రూపీస్ ప్రాఫిట్ వచ్చాయి. అంటే ఆ మంత్ మనం ఈ స్ట్రాటజీ పట్టుకొని ట్రేడింగ్ చేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ పాయింట్స్ అనేది ఇవి. ఇది పాయింట్స్ కాదు, కంప్లీట్గా 75 రూపీస్తో క్యాలిక్యులేషన్ చేశాను కాబట్టి 48,877 రూపీస్ మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. ఆగస్ట్. సో ఆగస్ట్ మంత్ వచ్చేసి మనకు 3,247. సో ఆగస్ట్ మంత్ మనకు లాస్ట్లోకి వెళ్ళినట్లు ఈ స్ట్రాటజీ చూపిస్తుంది. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మన అకౌంట్ లాస్ట్లోకి వెళ్ళింది ఎంత? -3,247. ఈలోపు మనకు ప్రాఫిట్ వచ్చిందా అంటే హైయెస్ట్గా అప్ టు ఎంతవరకు ప్రాఫిట్ వచ్చింది? ఇక్కడనే మనకు ఆల్మోస్ట్ ఆల్గా ప్రాఫిట్ వచ్చేసింది. ఇక్కడనే 58,000 వరకు మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. సో ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే మన అకౌంట్ లాస్ట్లోకి వెళ్ళింది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను. సో సెప్టెంబర్ మంత్ వీ హ్యావ్ ఇన్ అ ప్రాఫిట్ ఎండింగ్లో, కానీ ఇక్కడి నుంచి వచ్చేలోపే మనకు ఆల్మోస్ట్ 30,000 ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఎవ్రీ మంత్ మినిమం 20,000 రూపీస్ అనేది ఈ స్ట్రాటజీలో ప్రాఫిట్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ వరకు వచ్చేసరికి ఇది కనబడింది. ఒకే ఒక్క మంత్ కంప్లీట్గా చూసుకున్నప్పుడు ఇది 2025 మేలో మాత్రమే మనకు అకౌంట్ లాస్ట్లోకి వెళ్ళింది. సో ఏ మంత్ కూడా ప్రాఫిట్లోకి రాకుండా మనకు ఈ ఒక్క మంత్ 94,545. సో ఇలాంటి 1 మంత్ను మనం బేర్ చేయగలము అనుకుంటేనే ఈ స్ట్రాటజీలోకి రావాలి. ఈ స్ట్రాటజీలో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే BTST STBT కాబట్టి రేపు ఏం జరుగుతుందనే విషయం తెలియదు. సో ఎవ్రీ డే నైట్ మనకు టెన్షన్ ఉంటుంది, రేపు గ్యాప్ అప్ అయిద్దా గ్యాప్ డౌన్ అవుతుందా అనేది పక్కా టెన్షన్లో ఉంటాం. రెండవది వచ్చేసి ఇట్లాంటిది ఒకే ఒక 1 మంత్ వచ్చింది ఇన్ ఏ 1 ఇయర్లో. ఈవెన్ అక్టోబర్ వరకు చెక్ చేశాను, అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు చెక్ చేసినా కూడా ఏ మంత్ కూడా మనం లాస్ట్లో వెళ్ళలేదు. లాస్ట్లోకి వచ్చిన మినిమం 30,000 దాకా ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే మనం లాస్ట్లోకి వెళ్ళాము. కానీ ఈ ఒక్క మంత్ మాత్రమే మనము లాస్ట్లోకి కంప్లీట్గా లాస్ట్లోనే ఉన్నాము. సో ఈ స్ట్రాటజీలో ఈ బేర్ చేయగలము అనుకుంటేనే మనం
స్ట్రాటజీలోకి రావాలి. సో దీంతో పాటు నేను ఆప్షన్ హెడ్జింగ్ తీసుకుంటాను అంటే హ్యాపీగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో హెడ్జింగ్ తీసుకున్న ప్రతిసారి మనకి నెగిటివ్ వెళ్ళినా కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. రెండోది ఆప్షన్ బయింగ్ కాబట్టి ఇంత లాస్ పోవడానికి ఒక లాట్తో ఆప్షన్ బై చేస్తాం కాబట్టి ఒక లాట్లో ఇన్ని పాయింట్స్ లాస్ కావడానికి ఛాన్సెసే లేదు. ఎంత గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో అయినా కానీ నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 150 పాయింట్స్ మనకు ఎట్ ద మనీ దగ్గర దొరుకుతుంది ఒక డే తప్ప. మిగతాది 150 పాయింట్స్ అలా మనకు దొరుకుతుంది. 150 పాయింట్స్, 120 పాయింట్స్, 100 పాయింట్స్ అలానే ఉంటుంది. కాబట్టి ఇంత లాస్ మనకి రావడానికి ఆప్షన్లో ఛాన్సెస్ అయితే లేవు. సో బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మీకు అక్కడ ఒక విషయాన్ని మీకు చూపించాను. ఏం విషయం చూపించాను అంటే మీకు లెక్క కట్టేటప్పుడు 4434 పాయింట్స్ మనకు వచ్చాయి. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకు ఎట్లాగో పాయింట్స్ ఆడతాయి, కానీ లాస్ వచ్చినప్పుడు ఆ లాసబుల్ అన్ని పాయింట్స్ మనకు ఆప్షన్ బయింగ్లో ఎఫెక్టివ్ చూపించదు. సో కాబట్టి ఈ స్ట్రాటజీ సింపుల్గా ఉంది. మీరు ఒకసారి ఈ స్ట్రాటజీని క్లియర్గా చెక్ చేసుకోండి. ఇలాంటి స్ట్రాటజీ మీకు వర్కబుల్ అవుతే మీరు నాకు కాల్ బ్యాక్ చేయండి. థ్యాంక్ యూ.